ఎస్ఎల్ఆర్ పాస్డ్ ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ వరకు మనకు కామన్ తెలిసిందే. ఈ టేబుల్ ఫిల్అప్ చేయడానికి మనం ఇది ఎల్ఆర్ పాస్వర్డ్ యూజ్ చేయలేదు, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము. ఎందుకో చెప్తాము. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా యాక్షన్ అంటే టర్మినల్స్ వేసుకుంటాము, గోట్లు నాన్ టర్మినల్స్ అంటే స్మాల్ లెటర్స్ ఏమున్నాయని. స్మాల్ కాదు స్మాల్ నెవర్ అంటే I0 ఆఫ్ ఐడి, I0లో ఐడి ఉంది, ఓకే. 4 పెట్టుకున్న అయిపోయింది. డాలర్ స్మాల్, I2లో డాలర్ దగ్గర 5 పెట్టుకోవాలి. I2లో డాలర్ దగ్గర 5 పెట్టుకున్నాం. ప్లస్ దగ్గర 2 సెకండ్ రో ప్లస్ కాలం దగ్గర 6, సెకండ్ రో ప్లస్ కాలం దగ్గర 6 పెట్టుకున్నాం. అంటే ఇంకా అయిపోయినాయి అనమాట. ఇంకా మనకి ఇంకేం తెలుసు అంటే ఇంకేం చెప్పాను ఇక్కడతో మనం నార్మల్ చేసేది. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్ట్రాగా ఎలా ఫిల్అప్ చేస్తామంటే డాట్ తర్వాత మనకి స్మాల్ లెటర్స్ ఎక్కడ అయ్యింది చూసుకోవాలి. ఇక్కడ డాట్ తర్వాత నాకు స్మాల్ డి ఉంది అంటే 0 రో డి కాలం, 0 రో ఐడి కాలంలో నాకు ఐడి ఎక్కడ వచ్చింది డాట్ ఇక్కడ ఇది 4, 0లో ఐడి కాలం దగ్గర 4 పెట్టుకున్నా. ఇక్కడ 4 అయిపోయింది, ఓకే. 0 అయిపోయింది, 1లో లేదు. 2లో ఇక్కడ ఏముంది డాలర్ ముందు డాట్ ఉంది కదా. సో సెకండ్ రో డాలర్ కాలం అనమాట. సెకండ్ రో ఇది.